నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి కింద పేదలకు ఆర్థిక చేయూత అందిస్తున్నాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయించాలి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం కూడలి ప్రాంతంలో వైకాపా చేపట్టిన రీలే దీక్షల్లో పాల్గొని యువత విద్యార్థులకు సంఘీభావం తెలిపిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య, నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు. విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణ ఆర్టీసీ ద్వారానే జరగాలి. గూడూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జేఏసీ ప్రతినిధులు మురళీమోహన్ రెడ్డి తదితరులు. సాయినాథుడికి విశేష పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో వెలసి ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 7,29,00,000 రూపాయల వరకు పేదలకు ఇవ్వడం జరిగిందని, గత వైకాపా హయాంలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి అందలేదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన 51 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7,29,00,000 రూపాయలను పేదలకు అందజేశారన్నారు. గత వైకాపా హయాంలో ఎవరికి ఎలాంటి సాయం అందలేదన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని కూడా తీసేశారని తెలిపారు. సహాయం పొందిన వారు సీఎం చంద్రబాబును గుర్తుంచుకోవాలని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల్ని నా గూడూరు నియోజకవర్గంలో పంచుకున్నాము. ఇప్పుడు దాకా కూడా దాదాపు మొత్తం మీద 1056 మందికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాము. మొత్తం 7,29,19,914 రూపాయలు ఇప్పుడు దాకా కూడా గూడూరులో నా నియోజకవర్గంలో మా పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క సీఎం గారి వల్ల పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గుర్తించుపెట్టుకోవాలని కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నా. దీంట్లో పట్టుదలను పౌరుషాలకి పోవద్దు. నేను పట్టుదలను పౌరుషాలు లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం వచ్చేటట్టు కూడా ఈ ఎమ్మెల్యే కార్యాలయంలో అందరు ఎవరైతే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ ఉన్నాం. మాకు పార్టీతో సంబంధం లేకుండా ఇస్తున్నాం. మీరు పార్టీతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు చెక్కులు తీసుకున్నప్పుడు మా నాయకులు కూడా మీరు ట్యాక్స్ చెప్పాల్సినటువంటి మినిమం కలిసి మీ మీద ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఇబ్బందులు పడడం మీకు అంతా తెలుసు. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పైసా కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం కాదు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నారు. పైసా ఇలా. అలాగే అప్పుడు చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరైనా మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. అది గత 5 సంవత్సరాలు మొత్తం ఎత్తేసారు. పైసా ఇలా ఏమన్నా మన ఇంట్లో కుటుంబ యజమాని చనిపోతే ఒక్క పైసా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇలా. అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే ఆ రోజు గాంధీవరంగా ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఓటేసేవాడిని కాదు. మీకు ఎవరు సహాయం చేశారనేది మీ మనసులో గుర్తుండిపోవాలా, మీ మనసులో గుర్తుకోవాలా. ఇంకా పలువురు మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు పరిపాలించిన వాళ్ళు అవినీతి అక్రమ అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటువంటి అవినీతి పాలనకి చరమ గీతం పాడి పనిచేసే వాళ్ళు ప్రభుత్వం కావాలని ఆలోచించారు. ఆశించి మీ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కావాలా, కూటమి ప్రభుత్వం కావాలని
ఆలోచించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేయడం, నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో గూడూరు శాసనసభ్యులుగా పాసిన్ సునీల్ కుమార్ ని గెలిపించుకున్నారు. ఈ చెప్పులు దాంట్లో ఇక్కడ శాసనసభ్యుల యొక్క కృషిని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడి నుంచి మీ నాయకుల రికమెండేషన్తోనూ లేదు మీరు ఎమ్మెల్యే గారితో మేము విధంగా హాస్పిటల్కి వెళ్ళాం, మాకు ఇంత ఖర్చు అయింది, మాకు ఆర్థిక సహాయం ఇప్పించమని చెప్పి కోరితే అది పార్టీ ఆఫీస్ నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి విజయవాడలో సెక్రటరీలో సబ్మిట్ చేసి అక్కడ వాటిని ఫాలోఅప్ చేసి వాటిని తిరిగి చెక్కుల రూపంలో తీసుకునే దానికోసంగా అది ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని చేస్తుంది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారైనా, తెచ్చేది మాత్రం మన శాసనసభ్యులు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచరామయ్య, రహీం, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, హరికుమార్, రాజశేఖర్, జలీల్, మధుసూదన్ రెడ్డి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐచే విచారణ జరిపించాలని వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య కోరారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన రీల దీక్షల్లో నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైకాపా ఆధ్వర్యంలో గురువారం నుంచి రీలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో పాల్గొన్న యువతకు ఆ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వారు నినదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రీలే దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన వివరించారు. మీరు చేసిన అవకతవకల మీద రాజీనామా చేయాలని లోకేష్ బాబుని కోరుతున్నాము. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తున్నాము, లోకేష్ బాబు గారు తప్పు చేస్తుంటే విచారణ వేయమని చెప్తున్నాము. విచారణతో పాటు రాజీనామా చేయాలని చెప్తున్నాము. ఎందుకు సంకోచిస్తా ఉన్నారు మీరు? స్పోర్ట్స్ కోటాలో చూసుకుంటే అనే వ్యక్తికి 1:1 వస్తే ఇంటర్వ్యూకి పిలిచి జాబ్ ఇవ్వలేదు. అదేవిధంగా జీవో నెంబర్ చూసుకుంటే 447 కింద జీవో నెంబర్ని రద్దు చేస్తూ మళ్ళీ పరీక్షలు కేటాయించాలని 56 అమెండ్ చేసి మీరు ఉద్యోగాలన్నీ అవకతవకలు చేశారు. అదేవిధంగా విద్యార్థులు చూసుకుంటే విద్యావేత్త యువత అందరూ నిరుద్యోగ వృద్ధి, నెలకి నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వాలి, అది ఒక్కటి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చిన హామీలో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఒక్క హామీ కూడా నిర్వహించలేదు. ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా ప్రతి బకాయిలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ప్రతి దగ్గర మీరు ప్రతి పేపర్లో లీక్ చేస్తూనే ఉన్నారు. ఇలాగా ప్రతి పిల్లలు రూముల్లో రెంట్లు కట్టుకోలేక చదువుకుంటూ నానా అవస్థలు పడుతూ మెగా డిఎస్సి రాస్తే దాంట్లో కూడా మీరు అవకతవకలు చేస్తే ప్రజలకి ఏమని సమాధానం చెప్పాలి? చదువుకునే విద్యార్థుల మీద మీరు ఆటలాడుకుంటున్నారు. మీరు లోకేష్ గారికి వెంటనే విచారణ చేయాలి లేదా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతూ ఉంటది. ఇంకా పలువురు మాట్లాడారు. జరిగినటువంటి డిఎస్సి అవకతవకల మీద, అదే విధంగా నిరుద్యోగులు విద్యార్థులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం, మనం నీట్ లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ మీద, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలకి వాళ్ళు విద్యాశాఖ మంత్రుల్ని రాజీనామా చేసేంత వరకు వాళ్ళు ఒప్పుకోకుండా ఆ యొక్క నిరసన తెలియజేసి రాజీనామా చేసిన తర్వాత విద్యార్థుల్లో సత్తా ఉంది, ఈ విధంగా మేము రాష్ట్రంలో జరిగేటటువంటి అన్యాయాలన్నింటినీ కూడా మేము రోడ్ల మీదకి తీసుకొస్తామని చెప్పి ఒక సంఘీభావాన్ని, ఒక విశేషాన్ని మనకు తెలియపరిచారు. దాంట్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. ఈ యొక్క డిఎస్సి పరీక్షల్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ముందంజలో ఉంటారో, ఎవరైతే యాక్టివ్ పర్సన్స్గా ఉంటారో వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వచ్చి, కృష్ణా జిల్లాలో స్టేట్ ర్యాంక్ వచ్చి 6వ ర్యాంక్ వచ్చి వారికి ఉద్యోగం రావడం అది ఒక ఆశ్వాసంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, విద్యార్థులు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే యువకులు విద్యార్థులు అభద్రతకు లోనై ఉన్నారు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరటం లేదు. వాళ్ళ యొక్క గౌరవప్రదమైన జీవితానికి పునాదులు లేకుండా పోయినాయి. ఎంతసేపటికి
ఏదో గాలి ఓటపు రాజకీయాలతో గాలి ఓటపు పథకాలతో ముందుకు నడుస్తూ యువతని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ద్వారాగా ఈ దేశంలో ఉండే ఢిల్లీని గడగడలాడించడం జరిగింది. ఈ రోజు జార్ఖండ్ లో జరుగుతూ ఉంది, మన బీహార్ లో జరుగుతూ ఉంది. ఆ అన్నిటువంటి పరిస్థితులను గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా మన విద్యార్థులకి యువకులకి మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోడూరు మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, ఓడూరు బాలకృష్ణం రెడ్డి, జనార్దన్ రెడ్డి, సర్వేపల్లి శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు వంశీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణ ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని ఏపీపీ టీడీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మురళీమోహన్ రెడ్డి, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే విధానాలు విరమించుకోవాలన్నారు. ప్రైవేట్ విద్యుత్ బస్సుల సాకుతో మూసివేసిన డిపోలను తెరిపించాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15,000 పోస్టులను భర్తీ చేయాలని, స్త్రీ శక్తి పథకంతో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ కు అనుగుణంగా 4,000 కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని వారు వివరించారు. నా పేరు ఓవి ప్రసాద్ అండి. ఏదైతే రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ జేఐసీగా ఏర్పడి ఏపీపీటీడీలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తున్నామో ఆ జేఐసీ జిల్లా కో కన్వీనర్. రాష్ట్రంలో 129 డిపోలు ఉన్నాయో అన్ని డిపోల్లో రాబోయే రోజుల్లో మా న్యాయమైన కోరికలు తీరాలన్నా, మా సమస్యలు పరిష్కారం కావాలన్నా ఇక్కడ డిపో స్థాయి నుంచి ఉన్న అన్ని యూనియన్లు ఏకమై సమస్యల మీద పోరాటం చేస్తేనే మాకు రావాల్సిన పెండింగ్ డిఏలు, అలాగే ఏదైతే ప్రభుత్వంలో మేము కలిసిన తర్వాత 2023లో పే స్కేల్ జరగాల, ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది, పే స్కేల్ ఊసలేదు. ఏదైతే మాకు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత పాత గవర్నమెంట్ లో ఉన్న పే కమిటీ రిజైన్ చేసింది, దానికి వెంటనే కొత్త పే కమిటీని నియమించాలా. ఈ మధ్యలో పే రివిజన్ సాధ్యం కాకపోతే తాత్కాలికంగా ఐఆర్ ప్రకటించే నానుడుంది, ఆ విధంగానైనా ఐఆర్ ప్రకటించాలి. కానీ కాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శ్వేతపత్రం ప్రకటించి దాంట్లో భాగంగా ఉద్యోగుల జీతభత్యాలకే ఎక్కువ భాగం ఖర్చు అవుతుందని ఇది పెట్టాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోనే అత్యంత తక్కువ జీతాలతో కష్టపడి పనిచేసే ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే చెప్పగలం. ఎందుకంటే తక్కువ జీతాలు, ఎక్కువ పని ఒత్తిడి. ఇప్పుడు ముఖ్యంగా స్త్రీశక్తి పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు, ఒక్క వ్యక్తిని కూడా మనకి రిక్రూట్మెంట్ చేయకుండా యథావిధిగా కొన్ని లక్షల మంది ప్రతిరోజు ప్రయాణికులు ఆర్టీసీ మీద బరువు మోపడం జరిగింది. ఈ బరువును మోయడానికి ఆర్టీసీ శక్తులా ప్రయత్నిస్తున్నా సరిపోవట్లేదు బస్సులు. అదే పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్ని ప్రైవేటీకరణ చేసి విద్యుత్ బస్సులతో పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి ప్రతి డిపోను సందర్శించి ఉద్యమ సన్నాహం అంటే ముందు జరగబోయే కార్యక్రమం అన్నిటికీ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులని ఆర్టీసీ ఉద్యోగస్తుల ద్వారానే నడపాలి అనేది మా ఆర్టీసీ జేఏసీ యొక్క ప్రధానమైన డిమాండు. కాబట్టి ఆ డిమాండ్ నెరవేర్చేంత వరకు ఈ ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీలో అన్ని నాయకత్వాలు, అన్ని యూనియన్లు కూడా దాన్ని ఉపయోగించుకున్న దానికోసం దానిలో ముఖ్యంలో భాగంగా అన్ని డిపోలు తిరిగి మున్ముందు జరగబోయే ఉద్యమ కార్యక్రమాలకు సన్నాహ చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం చేపడుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము తెలియపరిచేది ఏంటంటే మెయిన్ నాయకులు 3 యూనియన్లకు సంబంధించి మెయిన్ నాయకులు ఇక్కడికి వచ్చి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వారు చూపినటువంటి ప్రయాణం ఎట్లా చెప్పినా కూడా వారు ఏ పిలుపిచ్చినా కూడా మేము గూడూరు డిపో తరఫున మేము సిద్ధంగా. ఈ కార్యక్రమంలో నాయకులు పంటయ్య, ప్రవీణ్, గౌస్, శ్రీనివాసులు, నారాయణ, శ్రీధర్, శ్రీకళ, రఘు తదితరులు పాల్గొన్నారు. గూడూరు శ్రీ సాయి నృత్య బృందం అకాడమీ నాట్యాచారిణి పి శైలజ కుమారి ఆధ్వర్యంలో షిరిడి సాయి సంస్థాన్ వారి సహకారంతో సాయినాథుని ఆశీర్వాదంతో భరతనాట్యం, సాంస్కృతిక నృత్యంతో సాయినాథుడికి నృత్య నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా నాట్యాచారిణి శైలజ కుమారి మాట్లాడుతూ ఇంతటి గొప్ప అవకాశాన్ని మా చిన్నారులకు ఇచ్చినందుకు సాయినాథుడికి షిరిడి సంస్థాన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని తెలిపారు.
సాయి చెప్పింది అకాడమీ, శైలజ కుమారి, నా పేరు పెద్దశెట్టి శైలజ కుమారి. మేము 3వ తారీఖు షిరిడి సాయినాథుని సన్నిధిలో షిరిడి సంస్థానం వారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు నృత్య నీరాజనం చేయడానికి. ఎవ్రీ ఇయర్ మాకు ఏదో ఒక ఇయర్లో ఏదో ఒక నెలలో మాకు ప్రోగ్రాం అనేది ఇస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ శతాబ్ది ఉత్సవాల్లో మా పిల్లలు నృత్య నీరాజనం చేశారు. వాళ్ళకి మెచ్చుకొని వాళ్ళు మళ్ళీ మాకు అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశానికి మా పిల్లలు చక్కగా చేయడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రుల సహకారం వల్ల, అలాగే శ్రీ సాయి షిరిడి సాయి సన్నిధానం వాళ్ళ ఆస్థానం వాళ్ళు మాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలండి. ఈ అవకాశం మా పిల్లలకి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అనుభూతిని నేను చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నాను. ఈ అనుభూతి చాలా ఉన్నత స్థాయిలోకి మా పిల్లలందరూ చక్కగా నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ శ్రీ సాయి నుంచి అకాడమీ తరఫున డిఎస్సి నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయం సెంటర్ లో వైకాపా ఆధ్వర్యంలో యువత విద్యార్థులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విగ్రహానికి నాయకులు పొలమాలు వేసి నివాళులర్పించారు. టీచర్ల పోస్టుల నియామకాల్లో జరిగిన అవకతవకల మీద ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పడ్డ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ నిరాహార దీక్షలు మీటింగ్ పెట్టే ముందర నిరాహార దీక్ష చేస్తాము, వెంకటగిరిలో ఎక్కడ చేస్తామంటే మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఎప్పుడు మొదటి అలవాటేనండి. ఎవరైనా కూడా కొత్తగా పర్మిషన్ అవసరం లేదు, ఎప్పుడు ఇక్కడే చేస్తాం. నాకైతే మొట్టమొదటి సాయంత్రం వచ్చి దాని ఎదురుగా ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ ఉంది, ఏం చేద్దాం అన్నారు. ఏం చేస్తామంటే వింటాడు, ఆయన మంచిదే కదా. ఇప్పుడు మనం కోరుతున్న అవకతవకలకి ఆ శాఖ మంత్రి అయినా చూస్తా ఉన్నాడు తీక్షణంగా. లోకేష్ గారు ఉన్నారు, ఆయన బర్తరఫ్ చేయాలంటే నిర్ణయం తీసుకోవాల్సిన ఆయన తండ్రి అయినా ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతా ఉంటారు. అంటే ఆయన నవ్వు వేరే కారణం అని ప్రధానమంత్రి చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఎత్తుకుని చాలా మంది అన్నారు. డిఎస్సీ తప్పుడు ముందే జరిగినాయి కదా, ఇప్పుడు మళ్ళా కొత్తగా ఎందుకు ఎత్తుకున్నారు అని ఇప్పుడు జరిగిన రోజు ఎత్తి చూపిస్తా ఉన్నాం. కానీ మీరు గొప్పగా పొగిడే ప్రధానమంత్రి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బీజేపీ మీరంతా పొగిడే నరేంద్ర మోడీ గారు తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ మంత్రిని తొలగించడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తించి, అది ఎవరైనా కానివ్వండి, అక్కడ మీ కొడుకుని చూడకూడదు. విద్యాశాఖలో జరిగిన తప్పులు అవకతవకలు దాన్ని బాధ్యత చేస్తూ ఆ వ్యక్తిని ఆ శాఖ నుంచి తొలగిస్తారు, మంత్రి పదవి నుంచి తొలగించాలి. కానీ వేరే పదవులు ఉన్నాయి, రాష్ట్రానికి ఆయన మంచి చేస్తున్నాడు అని అనుకుంటే వేరే శాఖ ఇవ్వచ్చు. లేదు మొండిగా మా వాడికి నాకు బాగా చేస్తున్నాడంటే దానిలోనే కంటిన్యూ చేస్తారు. అది ఆ నవ్వు తెలుస్తుంది. వెంకటాచలంలోని సర్వేపల్లి రోడ్ లో వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత ఆధ్వర్యంలో నిరుద్యోగులు, యువత, వైకాపా శ్రేణులతో కలిసి రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముందుగా కాకాని పూజిత నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ యువతకు జరిగిన మోసం, అన్యాయంపై సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రీలే నిరాహార దీక్షల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్యాయాలు, ప్రభుత్వం యువతను చేసినటువంటి మోసాన్ని సంబంధించి విచారణ జరగాలి. మంత్రి లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి రిలే
పొందుతుంది. ప్రతి దగ్గర, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఒక్కరు యువత అనేది ఎంత బాధపడింది అనేది ఈ ఒక్క విషయంలో అర్థమైపోతుంది. ప్రతి దగ్గరలో నిరాహార దీక్షలు కూర్చున్నారు జనాలు. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దగ్గర ఇప్పుడే మీకు ఆ పర్మిషన్ ఉంది, నిరాహార దీక్షకు పర్మిషన్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా అంటే, మీరు చేసిన తప్పులు బయటపడతాయి, జనాలు మిమ్మల్ని ఎంత అసహించుకుంటున్నారో అర్థమవుతుంది, మీరు ఎంత వ్యతిరేకత ఉంది జనాలు అనేది బయటపడుతుంది అని చెప్పి ముందస్తుగా వచ్చి పోలీసులు రావడం, కొన్ని దగ్గర అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేయడం కూడా ఒకవైపు జరుగుతుంది. కాకపోతే ఇవేవి జరిగినా, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ఈరోజు యువత కానీ లోకేష్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కంటిన్యూ చేయించాలి అనేటువంటి ఆలోచన లేదు. నెల్లూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలోని సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పనితీరు కనపరిచిన సంఘంగా ఎంపికైంది. ఈ మేరకు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, CEO శ్రీనివాసులు అవార్డులు అందుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉత్తమ పనితీరు కనబరచడంతో రాష్ట్ర సహకార బ్యాంకు MD RV రామకృష్ణ ఆహ్వానం మేరకు రాష్ట్ర సహకార బ్యాంకు 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన సైదాపురం సొసైటీకి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ఆ సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, CEO శ్రీనివాసులకు రాష్ట్ర సహకార బ్యాంకు MD రామకృష్ణ, మెట్టకూరు ధనంజయ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సైదాపురం PACS రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా గుర్తింపు పొందడం సహకార సంఘం పాలకవర్గం, అధికారులు, సిబ్బంది, సభ్య రైతుల పలువురికి గర్వకారణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో జరిగిన ఘటనపై 2 విద్యార్థులను కళాశాల నుండి సస్పెండ్ చేశారు. భద్రతా లోపాలు గుర్తించి సెక్యూరిటీని అప్రమత్తం చేయడం జరిగిందని రిజిస్టర్ వివరణ ఇచ్చారు. వెంకటాచలం మండలం కాక్టూరు సమీపంలోని VSUలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యూనివర్సిటీ ప్రతిష్టతకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తప్పవని ఆమె వివరించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్గా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మీడియాలో వార్తలు రావడం జరిగింది. ఆ వార్తల్లోనే సంబంధించిన సమాచారము మేము నిజాలుగా చెప్తే బాగుంటుందనే ఉద్దేశం, మేము తీసుకున్న తదుపరి చర్యలు చెప్తే ఇంకా ప్రజలకు అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ సంఘటన జరిగిన ఆ సందర్భంలో ఇమీడియట్గా మా అధికారులు హాస్టల్స్ని తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు గుర్తించారు. అప్పుడు ఉన్నటువంటి ల్యాప్సెస్ ఎందుకు అలా జరిగింది అనే దాన్ని గుర్తించి సెక్యూరిటీ వాళ్ళను అలర్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ అంతా కూడా మళ్ళీ మేము వాళ్ళతో సమావేశమై వాళ్ళ అధికారులందరినీ పిలిపించాము. మరింత దృఢంగా సెక్యూరిటీ ఉండాలనేది, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామి అయిన విద్యార్థులను కూడా గుర్తించి ఇమీడియట్గా మేము క్రమశిక్షణకు సంబంధించిన ఒక కమిటీ ఉంది, ఆ కమిటీకి డిసిప్లినరీ కమిటీ అంటున్నాం, దానికి రెఫర్ చేశాము. హాస్టల్ డిసిప్లినరీ కమిటీ విచారించి ఈ చర్యకు పాల్పడినటువంటి 2 విద్యార్థుల్ని కళాశాల నుంచి అంటే డిస్మిస్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినటువంటి మరింతమంది 7 మంది విద్యార్థులు, అంటే ఈ కార్యక్రమ విచారణ జరిపేటప్పుడు వాళ్ళు ఇంకొన్ని కార్యక్రమాల్లో మా దృష్టికి రావడం జరిగింది. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు మొదటి తప్పుగా భావించి వీళ్ళని మేము కళాశాల నుంచి 10 రోజులు, అంటే హాస్టల్ నుంచి కళాశాల నుంచి 10 రోజులు సస్పెండ్ చేస్తున్నాము. ఈ సందర్భం ఈ 10 రోజులు వాళ్ళు ఏ కార్యక్రమాల్లోనూ భాగస్వామి కాకూడదండి యూనివర్సిటీలో. ఇది మొదటి తప్పు. వాళ్ళు కానీ మళ్ళీ ఇది పునరావృతం చేస్తే వాళ్ళని కళాశాల నుంచి టీసీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా యూనివర్సిటీకి డ్యామేజ్ కలిగే ఎటువంటి చర్యలు కానీ విద్యార్థులు కావచ్చు, డే స్కాలర్స్ కావచ్చు, లేదా హాస్టలేట్స్ కానీ ఎవరైనా చేసిన దాని మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఈ హాస్టల్ ప్రెమిసెసే కాదండి, కాలేజీ ప్రెమిసెస్, కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్గా ఉన్న సర్కిల్లో కూడా ఏదైనా అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే ఎక్కడైనా సరే మా విద్యార్థులు కానీ భాగస్వామి అయితే ఆ విద్యార్థుల మీద తక్షణ చర్యలు తీసుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ రవీందర్ రెడ్డి మనవరాలు శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ గవర్నర్ RV రావు, క్లబ్ ప్రతినిధులు గోపీనాథ్ రెడ్డి, కావేరి ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, బషీర్, ఇంతియాజ్, రత్నయ్య, గురునాథం, శ్రీనివాస్ యాదవ్, SLN స్వామి, మనోజ్ కుమార్, కోదన రామయ్య, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. దేవుడు 100 years నెలకు ఒకసారి ఇక్కడ కార్యక్రమం చేయడానికి
రవీంద్ర రెడ్డి గారి మనవరాలు దేవర శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ భోజనాలు అయితే మంచి భోజనాలు అలాగే మంచి వస్త్రాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ మనస్తృప్తిగా అందరూ భోజనం చేసుకొని దేవర శ్రీనిధి బిడ్డని ఆయురారోగ్యంగా భగవంతుని ఉండాలని భగవంతుని కోరి అలాగే మంచి అత్యుత్తమ స్థాయికి ఎదగాలని మీరందరూ ఆశీర్వదించాలని. అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో ఈ వృద్ధాశ్రమానికి మా క్లబ్ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక 2-3 తప్పనిసరిగా ఉంటాయి. అందులో నా కార్యక్రమం ఒకటి వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయటం అనేది ఆనవాయితీ. ఎందుకంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి వృద్ధులందరూ కూడా వారి యొక్క జీవిత కాలంలో మొత్తం ప్రథమ దశలో వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ కుటుంబం కోసం కానీ ఎంతో శ్రమ పడ్డటువంటి వ్యక్తులు ఈనాడు వృద్ధులైన తర్వాత వారికి ఆరోగ్యం తగ్గిన తర్వాత ఈరోజు అనాథులుగా ఏరే దగ్గర వాళ్ళు జీవించటం జరుగుతుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. సందర్భంగా చిరంజీవి శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమం నందు నిరుపేదలైన మీ అందరికి కూడా బట్టల్ని మరియు భోజన సదుపాయాలని రవీంద్ర రెడ్డి గారి కుటుంబ సభ్యులు మనకి కల్పించారు. అయితే ఎక్కడైనా సేవ చేసేటప్పుడు ఎవరికైనా డొనేట్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైనా ఆలోచించేది ఏంటంటే ఏదైనా తక్కువ బడ్జెట్లో ఏదైనా తీసిద్దామని అనుకొని డొనేట్ చేస్తుంటారు. కానీ రవీంద్ర రెడ్డి గారు ఏ బట్టల షాప్ ఏదైనా ఒక డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే మేలు రకం వాళ్ళ ఇంట్లో అతను సొంతానికి ఏదైతే తీసుకుంటారో అదేవిధంగా మీ అందరూ కూడా అటువంటి మంచి బట్టలని ఈరోజు వాళ్ళ మనవరాల పుట్టినరోజు సందర్భంగా మీకు ఇక్కడ కల్పించారు. ఏదైతే ఈరోజు మీ అందరికీ మేలు రకమైన బట్టలను తీసుకొచ్చారో అదేవిధంగా మనం అందరం. దానికి కారణం ఏంటంటే నేను సెకండ్ విడిజీగా తర్వాత ఫస్ట్ విడిజీగా నన్ను ప్రమోట్ చేయడానికి సభ్యులందరూ కూడా అన్ని జిల్లాలకు తిరగడం నాకు సహకారం ఇవ్వడంలో కొంత సర్వీసులు కుంటుపడ్డాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ లోటు కూడా ఇంకనే ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే మన ఈ గూడూరుకి మనకు కావాల్సిన అన్నీ కూడా చేసుకునే అవకాశం వచ్చింది నాకు. నేను ఈ గూడూరు రుణం కూడా తీర్చుకునే అవకాశం నాకు దగ్గరలో ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సభ్యులందరికీ కూడా ప్రశ్నలకి మనలో చాలామంది సర్వీస్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదో అని నాకు అనిపిస్తుంది. మనం ఏంటంటే సర్వీస్ ఎవరు ఇస్తారనేది మనం ఖచ్చితంగా ఫోన్లు చేస్తే వాళ్ళలో ఉన్నది బయటకు వస్తుంది. మనం ఎవరు ఇస్తారని వాళ్ళకే వాళ్ళు చెప్తే చేద్దామని అనుకుంటే మనం వెనకబడాల్సి వస్తుంది. మనుబోలులోని ఎత్తు రోడ్డు ప్రాంతంలో వెలసి ఉన్న చిన్న షిరిడి సాయి మందిరంలో గురువారం బాబాకు కాగడ హారతి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబాను విశేషంగా రకరకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆలయ కమిటీ వ్యవహరించింది. మనుబోలు సమీపంలోని కోదండరామపురం పిడూరు రోడ్లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చందలూరు వేణు యాదవ్, సక్కుబాయి దంపతులతో పాటు వారి కుమారుడు హేమంత్ కుమార్ యాదవ్, కనక పార్వతి దంపతులు, కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
త్వమేవ మాతా నంద సద్గురు సాయినాథ్ मने बाबा साई दाव पाव माझे आई पाव माझे आई दाव पाव क्या दर्शन त्वादितले संशय निरसुनिया तद्वैत సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వడమాల మునెమ్మ, పర్చూరు అశోక్, వెల్లటూరు సుధీర్, నెల్లూరు ఎస్ఐ కాంతికుమార్ వ్యవహరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,137 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,13,096 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,43,700 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 238 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం సహాయ నిధి కింద పేదలకు ఆర్థిక చేయూత అందిస్తున్నాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద చెక్కులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయించాలి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం కూడలి ప్రాంతంలో వైకాపా చేపట్టిన రీలే దీక్షల్లో పాల్గొని యువత విద్యార్థులకు సంఘీభావం తెలిపిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదూరు గురవయ్య, నాయకులు కోడూరు మీరారెడ్డి తదితరులు. విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్వహణ ఆర్టీసీ ద్వారానే జరగాలి. గూడూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జేఏసీ ప్రతినిధులు మురళీమోహన్ రెడ్డి తదితరులు. సాయినాథుడికి విశేష పూజలు. మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో వెలసి ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.